ఏఆర్ రెహమాన్, రోజా, జీన్స్, సఖీ, శివాజీ, రోబో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. 90s కిడ్స్కి ఆయన మ్యూజిక్ అంటే ఒక వైబ్. అయితే ఆయన మ్యూజిక్ కెరియర్ కోసం ఇంజనీరింగ్ని పక్కన పెట్టేశాడన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, అలా ఇంజనీరింగ్ వదిలేస్తే అతను పెద్ద తప్పు చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఆ కెరియర్లో స్టెబిలిటీ ఉండదు, రేపేంటో ఎవ్వరికీ తెలీదు అంటూ చాలా మాటలన్నారు. కానీ ఆయన మాత్రం మ్యూజిక్ ఈజ్ మై ప్రేయర్ అని చెప్పేసి తన పని తాను చూసుకున్నాడు. దీన్నే భగవద్గీత ప్రకారం స్వధర్మం అనే కాన్సెప్ట్గా చెప్పొచ్చు. సపోజ్ నీకు బిజినెస్లో డీల్స్ క్లోజ్ చేయడానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, కానీ అదంతా వదిలేసి అందరూ చెప్పారని మంచి భూమిలో ఉందని మెషిన్ లెర్నింగ్ జాబ్లో ఉండిపోతే నీకు ఉండాల్సిన సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. కానీ అదే నీలో ఉన్న ఎబిలిటీకి తగ్గ పని చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీని గురించి కృష్ణుడు భగవద్గీతలో 2 పాయింట్స్ చెప్పాడు. ఈసారి నుంచి కెరియర్ ఆప్షన్స్ చూసుకుంటున్నప్పుడు అవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళ దారిలో గొప్పగా నడవటం కన్నా సొంత దారిలో తప్పులు చేసినా సరే అదే మంచిది. ఇది నువ్వు ఫాలో అయిన రోజు నీ దగ్గర ఏదున్నా లేకపోయినా నీ దగ్గర మనశ్శాంతి మాత్రం ఉంటుంది. సో ఎవరైతే నచ్చని జాబ్ చేస్తూ మనసులో బాధపడుతున్నారో ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయి. అలాగే నీలో ఉన్న స్పెషల్ ఎబిలిటీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పు.